చంద్రబాబు ప్రభుత్వ హయాంలో అక్రమ దందాలకు అడ్డు అదుపు లేకుండా పోతుంది. అధికారాన్ని అడ్డం పెట్టుకుని కూటమి నేతలు వ్యవస్థలను నిర్వీర్యం చేస్తున్నారు. అక్రమ దందాలు కొనసాగిస్తూ కోటాను కోట్లు వెనకేసుకుంటున్నారు. ఈ దందాలను ఎవరైనా ప్రశ్నిస్తే కేసులు పెట్టి చిత్రహింసలు పెడుతున్నారు. వారి దందాలు ఏ స్థాయిలో ఉన్నాయో సాక్షి టీవీ పదే పదే ఆధారాలతో సహా ఇస్తున్నా కనీస చర్యలు తీసుకోకపోవడంపై తీవ్ర విమర్శలు వ్యక్తమవుతున్నాయి. ఏపీ రైతుల నుంచి తక్కువ ధరకు ధాన్యాన్ని కొనుగోలు చేసి ఆ తర్వాత సరిహద్దు దాటిస్తున్నారు. తెలంగాణలో నకిలీ రైతుల పాస్ పుస్తకాలతో అమ్మకం సాగిస్తూ ఓవైపు ఏపీ రైతులను, మరోవైపు తెలంగాణ ప్రభుత్వాన్ని నిండా ముంచుతోన్న వ్యవహారం వెలుగులోకి వచ్చింది. ఆ దందా ఎలా చేస్తున్నారో మా ప్రతినిధి పాసం అశోక్ రెడ్డి మిర్యాలగూడ నుంచి అందిస్తారు. ప్రజలు అధికారం ఇచ్చింది దోచుకొని అక్రమ పద్ధతిలో దోచుకొని దాచుకోవడానికైనా అన్నట్లు కూడా టీడీపీ పాలన సాగుతున్నటువంటి నేపథ్యంలోనే విచ్చలవిడిగా దందాలు దళారులు టీడీపీ నేతలే దళారులు ముసుగేసుకొని దందాలు చేస్తున్నటువంటి ఉదంతం పదే పదే వెలుగులోకి వస్తున్నా కూడా నిస్సిగ్గుగా అక్రమ దందాలు పాల్పడుతూ కూడా కోట్ల రూపాయలు వెనకేసుకుంటున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ఇక్కడ రైతులు పండించినటువంటి పంటని అక్కడ కొనుగోలు చేసేటువంటి దిక్కు లేకపోవడంతో తక్కువ ధరకి ఆ దళారులే టీడీపీ నేతలే దళారులు ముసుగేసుకొని రైతుల నుంచి తక్కువ ధరకి ధాన్యాన్ని కొనుగోలు చేసినటువంటి ధాన్యాన్ని తెలంగాణ సరిహద్దులు ఉన్నటువంటి తెలంగాణ ఉన్నటువంటి నల్గొండ, సూర్యాపేట లాంటి ప్రాంతాలకు తరలించి ఇక్కడ ఉన్నటువంటి రైతులు నకిలీ రైతుల పాస్ పుస్తకాలు తీసుకొని ఆ రైతుల పేరుతోటి పంట పండిందని చెప్పేసి ఐకేపీ సెంటర్ కావచ్చు, పిఎస్సిఎస్ కావచ్చు, మార్కెటింగ్ శాఖ ఆధ్వర్యంలో నడుస్తున్నటువంటి కొనుగోలు కేంద్రాల్లో కొనుగోలు చేసినట్టు నకిలీ ట్రక్ షీట్లను రూపొందించిన తర్వాత మిల్లర్లకి దగ్గరికి ఆ ధాన్యాన్ని తీసుకెళ్లి ఆ తర్వాత మిల్లుల వద్ద కూడా ధాన్యాన్ని అమ్ముకుంటూ కూడా సొమ్ము చేసుకుంటున్నటువంటి పరిస్థితి ఉంది. ఒకసారి చూసుకున్నట్లయితే ఏపీలో 1400 క్వింటాకి 1400 నుంచి 1600 రూపాయల క్వింటాకి రైతుల నుంచి కొనుగోలు చేస్తూ ఆ ధాన్యాన్ని ఇక్కడికి తీసుకొచ్చి కేంద్ర ప్రభుత్వం ప్రకటించినటువంటి 2389 రూపాయల మద్దతు ధరకి కొనుగోలు చేసినట్టు ఒకటి నకిలీ ట్రక్ షీట్ సృష్టించడం, అదే సమయంలో 500 సన్నధాన్యానికి తెలంగాణ ప్రభుత్వం ఇస్తున్నటువంటి 500 బోనస్ని కూడా కొట్టేస్తూ కూడా ఆ విచ్చలవిడి దందాకు తెరలేపుతున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. అంటే ఒకసారి మనం చూసుకున్నట్లయితే 1489 క్వింటాకి తక్కువ 1489 రూపాయల నుంచి 1289 రూపాయలు వరకు కూడా ఒక్కొక్క క్వింటాకి అక్రమాలకు పాల్పడుతూ కూడా సొమ్ము చేసుకుంటున్నటువంటి పరిస్థితి ఉంది. గడిచిన 11 రోజుల్లోనే ఏపీతో పాటు మహారాష్ట్ర నుంచి కూడా మనకు లారీలు ధాన్యం ఇక్కడికి వస్తుందని చెప్పేసి తెలుస్తుంది. ప్రస్తుతం మనం చూసుకున్నట్లయితే 2 రోజుల వ్యవధిలోనే మొత్తం 21 లారీలను పట్టుకున్నటువంటి క్రమంలోనే 6300 క్వింటాల ధాన్యం పట్టుబడ్డటువంటి పరిస్థితి కనిపిస్తుంది. అయితే ఈ ధాన్యం ఎక్కడి నుంచి వస్తుందంటే ప్రధానంగా అత్యధిక శాతం ఏపీ నుంచి వస్తుంది. అదే సమయంలో మహారాష్ట్ర, తమిళనాడు నుంచి కూడా ఇక్కడికి వస్తున్నట్టు తెలుస్తుంది. అయితే ఏపీలో రైతులు పండించినటువంటి ధాన్యాన్ని కొనుగోలు చేస్తున్నామని చెప్పేసి ప్రభుత్వ పెద్దలు చెప్తున్నప్పుడు కూడా ఒకవేళ ఏపీలో ధాన్యాన్ని కొనుగోలు చేస్తే సరిహద్దులు దాటి నల్గొండ, సూర్యాపేట లాంటి 100 కిలోమీటర్ల దూరంలో ఉన్నటువంటి రైస్ మిల్లులకు రావాల్సినటువంటి అగత్యం ఎందుకు వచ్చింది అన్నది కూడా టీడీపీకి సంబంధించినటువంటి నేతలు అయితే చెప్పాల్సినటువంటి అవసరం ఉంది. ఇటు టీడీపీ దళారుల ముసుగులో ఉన్నటువంటి టీడీపీ నేతలు అంటే మొత్తం ఒక సిండికేట్ అయ్యి ఒక దందాకు తెరలేపినటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ఒకసారి మనం చూసుకున్నట్లయితే ఈ 2 రోజుల వ్యవధిలోనే 21 లారీలు పట్టుబడ్డాయి. అదే సమయంలో 11 రోజుల వ్యవధిలో చూసుకున్నట్లయితే మొత్తం 107 లారీలు పట్టుబడ్డట్టు మనకైతే సమాచారం అందుతున్నటువంటి నేపథ్యంలోనే ఒక్కొక్క లారీలో దాదాపు 700 నుంచి 900 బస్తాల ధాన్యం పడుతున్నటువంటి నేపథ్యంలోనే 280 నుంచి మనం చూసుకున్నట్లయితే 360 క్వింటాల ధాన్యం వరకు కూడా ప్రతి లారీలో పడుతున్నటువంటి నేపథ్యంలోనే సరాసరి మనం 300 క్వింటాలు ఒక లారీలో పడుతుంది అనుకుంటే 11 రోజుల్లో 107 లారీలు అంటే మనకు విశ్వసనీయంగా అందుతున్నటువంటి సమాచారం ప్రకారం 107 లారీలకి 300 క్వింటాలు వేసుకుంటే మొత్తం 32,100 క్వింటాల ధాన్యం ప్రస్తుతం అయితే తెలంగాణలో ఉన్నటువంటి సూర్యాపేట, నల్గొండ జిల్లాకు వచ్చినట్టు తెలుస్తుంది. దీని ఒకసారి మనం వాల్యూ చూసుకున్నట్లయితే 7,66,00,000 అంటే ఇది వితౌట్ మద్దతు ధరతో వితౌట్ బోనస్ కాకుండానే 2,389 లెక్క ప్రకారం చూసుకున్నట్లయితే 7,66,86,900 రూపాయలు మనకి ఇక్కడ ఫ్రాడ్ జరిగినట్టు తెలుస్తుంది. అదే సమయంలో చూసుకున్నట్లయితే ఒకవేళ నిన్న 2 రోజుల వ్యవధిలో 21 లారీలు 300 క్వింటాలు ఒక్కొక్క లారీలో 300 క్వింటాల ధాన్యం అని చెప్పేసి అనుకున్నా కూడా 2,889 అంటే కేంద్ర ప్రభుత్వం ప్రకటించినటువంటి మద్దతు ధరతో పాటు బోనస్ కలుపుకుంటే 2,889 క్వింటాలకు చూసుకున్నట్లయితే 1,82,700,000 రూపాయలు ప్రస్తుతం అక్రమంగా కొట్టేసేటువంటి ప్రయత్నం అయితే జరుగుతుంది. ఇతర రాష్ట్రాల నుంచి స్పష్టంగా తెలుస్తుంది. ఏపీలో ఇతర రాష్ట్రాల్లో ప్రధానంగా అందులో ఏపీలో ఉన్నటువంటి పలు ప్రాంతాల నుంచి మనం మేళ్ళచెరువు, దొండపాడులో పట్టుబడ్డటువంటి లారీలకు సంబంధించి ఎక్కడి నుంచి ధాన్యం వచ్చిందని చెప్పేసి అక్కడ ఉన్నటువంటి పోలీసులతో పాటు సివిల్ సప్లై కార్పొరేషన్ సంబంధించినటువంటి అధికారులను అడిగితే తెనాలితో పాటు గురజాల, గుంటూరు, మాచర్ల లాంటి ప్రాంతాల నుంచి ధాన్యం వస్తుందని చెప్పేసి కూడా అధికారులు చెప్తున్నటువంటి పరిస్థితి ఉంది. ఏపీ నుంచి వస్తున్న సన్నధాన్యం తెలంగాణ రైతుల ముసుగులో అమ్మకాలు చేస్తున్న వ్యవహారంలో టీడీపీ నేతల హస్తం ఉంది. సిండికేట్గా మారిన వారిలో కొనుగోలు కేంద్రం నిర్వాహకులు, మిల్లర్లు, అధికారులు, ఏపీఓ, టీడీపీ నేతలు ఉన్నారు. ఏపీ నుంచి తెచ్చిన ధాన్యం తెలంగాణ రైతులు పండించినట్లు సృష్టించి విచ్చలవిడిగా అవినీతికి పాల్పడుతున్నారు. హుజూర్నగర్, కోదాడ అంటూ
దందా రాయులను అందులోనూ టీడీపీ నేతలను కాపాడే ప్రయత్నం చేస్తున్నారు అనేది స్పష్టంగా కనిపిస్తుంది. ఏపీ నుంచి అందులో కానీ మన చెక్ పోస్ట్ దగ్గర ప్రాపర్ డాక్యుమెంట్ లేకుండా వచ్చినాయి కాబట్టి ఆ డాక్యుమెంట్లో ఉన్న డీటెయిల్స్ ప్రాపర్గా లేవు కాబట్టి దాని ప్రకారము అవి బండ్లు ఆపన అనేది పోలీసు వాళ్ళకు ఉపయోగి ఇన్వెస్టిగేషన్ ఇక ప్రాపర్ డాక్యుమెంట్ వీడికి లేదు చేయబట్టే చూసినాం తప్ప ఇంకా వేరే డీటెయిల్స్ అన్ని పోలీసు ఎంక్వైరీలో నడుస్తున్నాయి. వెహికల్స్ ఏపీ నుంచి ఎక్కడి నుంచి వస్తున్నాయి అనేది మన ఎంక్వైరీలో లేదు. మనం ఏమైనా ప్రాపర్ డాక్యుమెంటేషన్ చూసి అది ఇక్కడ రావచ్చా రాకూడదా, ఇప్పుడు ఐకేఎఫ్ సెంటర్లు వస్తున్నాయి కాబట్టి రాకూడదు. గత 11 రోజుల్లోనే 107 ధాన్యం లారీలు సరిహద్దు దాటి నల్లగొండ, సూర్యాపేట జిల్లాలోని కోదాడ, హుజూర్నగర్, మిర్యాలగూడ, నేరేడుచర్ల, చిట్యాల, నల్లగొండ, భువనగిరి ప్రాంతాలకు వచ్చినట్లు అధికార వర్గాల నుంచి సమాచారం వచ్చింది. కేవలం 2 రోజుల్లోనే మిర్యాలగూడ, మేళ్ల చెరువు, చింతలపాలెం వద్ద 21 లారీలు పట్టుబడ్డాయి. ఇక ఆలపగడప టోల్ వద్ద పట్టుబడిన 11 లారీల్లో 5 మహారాష్ట్రవి కాగా మిగతా 6 ఏపీకి చెందిన లారీలని మిర్యాలగూడ డీఎస్పీ రాజశేఖర్ రాజు అంటున్నారు. మిర్యాలగూడ రూరల్ లిమిట్స్లోని ఆలగడప చెక్ పోస్ట్ దగ్గర ఈ ప్యాడీ చెక్ పోస్టు అధికారులు చెక్ చేస్తుండగా ఒక 11 లారీలు మనకు అక్కడ పట్టుబట్టడం జరిగింది. వాటిలో ఒక 6 లారీలు ఆంధ్రప్రదేశ్లో వేరియస్ ప్రాంతాల నుంచి వస్తూ ఉన్నాయి. అదేవిధంగా ఒక 5 లారీలు మహారాష్ట్ర గోన్పిప్రి నుంచి కూడా వస్తూ ఉన్నాయి. ప్యాడీ తీసుకొని ఇవన్నీ కూడా మిర్యాలగూడకు వస్తున్నట్టుగా మాకు అనుమానంగా ఉంది. వీటిని మనం సీజ్ చేసి వీటి మీద కేసులు నమోదు చేయడం జరిగింది. ఇవి జనరల్గా ఇవి వచ్చేటప్పుడు కోదాడ ప్రాంతంలోని కొన్ని చెక్ పోస్టు తగలకుండా వేరే దారిలో వచ్చినట్టుగా మనకు అనుమానం ఉంది. ఆంధ్రాలో ఇప్పుడు తిరువూరు నుంచి ఉన్నాయి, నందిగామ నుంచి ఉన్నాయి, కృష్ణా జిల్లా నుంచి ఉన్నాయి, మహారాష్ట్రలోనేమో గోన్పిప్రి నుంచి ఉన్నాయి. టీడీపీ నేతలు ఏ స్థాయిలో నిస్సిగ్గుగా ధాన్యం దందాను సాగిస్తున్నారో స్పష్టంగా అర్థమవుతుంది. అక్రమ వ్యాపారాన్ని అడ్డుకునే వారిపై కేసులు నమోదు చేయాల్సిన యంత్రాంగాలతోనే చేతులు కలిపి సిండికేట్ అయ్యారు. ధాన్యం దందాపై సాక్షి టీవీ గతంలోనే ఆధారాలు సేకరించి ఇచ్చినా చర్యలు తీసుకోకపోవడంతో అక్రమ వ్యాపారం విచ్చలవిడిగా సాగుతోంది. ఇప్పటికైనా ఇటు అధికారులు అటు ప్రభుత్వం చర్యలు చేపడుతుందా లేదా అని చూడాలి. మిర్యాలగూడ రూరల్ లిమిట్స్లోని ఆలగడప చెక్ పోస్ట్ దగ్గర ఈ ప్యాడీ చెక్ పోస్టు అధికారులు చెక్ చేస్తుండగా ఒక 11 లారీలు మనకు అక్కడ పట్టుబట్టడం జరిగింది. వాటిలో ఒక 6 లారీలు ఆంధ్రప్రదేశ్లో వేరియస్ ప్రాంతాల నుంచి వస్తూ ఉన్నాయి. అదేవిధంగా ఒక 5 లారీలు మహారాష్ట్ర గోన్పిప్రి నుంచి కూడా వస్తూ ఉన్నాయి. ప్యాడీ తీసుకొని ఇవన్నీ కూడా మిర్యాలగూడకు వస్తున్నట్టుగా మాకు అనుమానంగా ఉంది. వీటిని మనం సీజ్ చేసి వీటి మీద కేసులు నమోదు చేయడం జరిగింది. ఇవి జనరల్గా ఇవి వచ్చేటప్పుడు కోదాడ ప్రాంతంలోని కొన్ని చెక్ పోస్టు తగలకుండా వేరే దారిలో వచ్చినట్టుగా మనకు అనుమానం ఉంది. ఆంధ్రాలో ఇప్పుడు తిరువూరు నుంచి ఉన్నాయి, నందిగామ నుంచి ఉన్నాయి, కృష్ణా జిల్లా నుంచి ఉన్నాయి, మహారాష్ట్రలోనేమో గోన్పిప్రి నుంచి ఉన్నాయి. టీడీపీ నేతలు ఏ స్థాయిలో నిస్సిగ్గుగా ధాన్యం దందాను సాగిస్తున్నారో స్పష్టంగా అర్థమవుతుంది. అక్రమ వ్యాపారాన్ని అడ్డుకునే వారిపై కేసులు నమోదు చేయాల్సిన యంత్రాంగాలతోనే చేతులు కలిపి సిండికేట్ అయ్యారు. ధాన్యం దందాపై సాక్షి టీవీ గతంలోనే ఆధారాలు సేకరించి ఇచ్చినా చర్యలు తీసుకోకపోవడంతో అక్రమ వ్యాపారం విచ్చలవిడిగా సాగుతోంది. ఇప్పటికైనా ఇటు అధికారులు అటు ప్రభుత్వం చర్యలు చేపడుతుందా లేదా అని చూడాలి.